ఇస్తా ఉన్నారు. చందు జనార్దన్ గారు ఇప్పుడు 88 ఏళ్ల వయసులో ఆయన ఇంటిగ్రిటీని పదే పదే టైం అండ్ అగైన్ ప్రతి సూర్యోదయం రాగానే అవ్వంగానే నా సత్యలు తిద్దనే రోజు చెప్పుకునే పరిస్థితి రావటం దురదృష్టకరం కదా. నిజంగా అంతకన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. అంత సీనియర్ 68 ఏళ్ల రాజకీయ జీవితం అయింది. ఈరోజు ఆయన జనసేనలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఉన్నానని చెప్పుకున్నా వచ్చే ఫలితం ఏంటి, అన్నీ తెలిసి కూడా ఆయన ఎందుకు చేస్తున్నట్టు ఇదంతా? మీరు చాలా మంచి ప్రశ్న వాసుదేవన్ గారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో చాలా ఆచితూచి ముందుకెళ్తారు. అటువంటి అధినేత వారి పట్ల చాలా సానుకూల వైఖరితోటి అదేవిధంగా అదే స్థాయి గౌరవం ఇచ్చినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సామాజిక కోణంలో వారు ఒక వామపక్ష భావాలతో ముందు పోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కులాల వైపు కానీ మతాల వైపు కానీ అంతర్గతంగా పోయినట్టయితే వారు సమాన స్థాయిలో చూస్తారు. వారు కాపు కుటుంబ సభ్యుడిగా ఒక అగ్రస్థానంలో ఉన్నారు. అగ్రస్థాయి హీరో కాబట్టి కాపు కులం మేము ఓన్ చేసుకుంటున్నాం వారిని. మా కుటుంబాల నుంచి ఎదిగిన ఒక ఉన్నత స్థాయి నాయకుడు, ఒక ఉన్నత స్థాయి హీరో, భారతదేశ స్థాయి ఒక స్టార్ కాబట్టి. కానీ వారు పార్టీ స్థాపించిన నాటి నుంచి అంతర్గతంగా జరిగే సమావేశాల్లో కానీ చర్చలు కానీ కులాలు అన్ని సమానం, మతాలు అన్ని సమానం అనే భావంలోనే ముందుకు పోతారు. ఈ గత వారం రోజుల క్రితం మాట్లాడిన సందర్భంలో కూడా అందరినీ సమానంగా చూసి ముందుకు పోవాల్సింది, నేను ఒక కాపు కులానికి సంబంధించే పార్టీని పెట్టలేదనే భావనతోటి ఆయన స్పష్టత ఇచ్చారు. కాకపోతే కాపు కులంగా కాపు సంఘాలుగా మేము వారిని ఓన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సమాజంలో 25% ఉన్న కాపు వర్గాలు తమ కుటుంబం నుంచి ఈ రోజు దాకా స్వాతంత్రం వచ్చిన దాటి నుంచి నేటి దాకా రాజ్యాధికారం వైపు కులం అనేది వెళ్ళలేదు. కాబట్టి మా కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం వైపు కుటుంబాలని కులాన్ని తీసుకెళ్లే దానిలో ముందున్నారు. కాబట్టి ఆ కోలో కాపు వర్గాలకు సంబంధించిన అందరూ కూడా ఆయన మీద ఆశగా చూస్తున్నమాట వాస్తవం. అదే సందర్భంలో మీరు వ్యాఖ్యానించినట్టుగా 60 సంవత్సరాల అనుభవం, అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా మాజీ హోంమంత్రిగా, శాసనసభ్యునిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు హరిరామ జోగయ్య గారిని పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవప్రదంగా గౌరవించిన మాట వాస్తవం. ఆ స్థాయిలో పక్కన కూర్చోబెట్టి ముందుకు తీసుకెళ్లిన మాట వాస్తవం. ఇక్కడ గ్యాప్ వచ్చిన సందర్భం ఏంటంటే ఆ లేఖలు రాసే ప్రక్రియ బహిరంగంగా బయటికి రిలీజ్ చేయకుండా ఏదైతే అధినేతకు కానీ పార్టీ వర్గాలకు కానీ పంపితే బాగుంటది, దాన్ని రిసీవ్ చేసుకుని దాంట్లో లాభ నష్టాలు కానీ పరిశీలన కానీ సూచనలు కానీ తీసుకునే పరిస్థితి ఉంటది. కానీ ఏదైతే లేఖలు బహిరంగంగా రాసేదాన్ని సానుకూల వైఖరితో పార్టీ భావించట్లేదు అనేది ఆ వర్గాలు చెప్పే స్పష్టత వాసుదేవన్ గారు. అయితే ఈ వ్యవహారంలో వాళ్ళు పార్టీ వైపు నుంచి కోరుకునేది ఆ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలు అనేది పార్టీ కార్యాలయానికి చేర్చాల్సిందనేది సూచన ముఖ్యులది. రైట్ సార్. విద్యాసాగర్ గారు మీరు ఏదో చెప్పారు. విద్యాసాగర్ గారు